సార్ యూట్యూబ్ ఛానల్స్‌లో, టెలిగ్రామ్ ఛానల్స్‌లో మనకి ఎంతో ఫ్రీ కంటెంట్ దొరుకుతోంది ఈ రోజుల్లో. మరి ఇంకా కోచింగ్ ఎందుకు అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? నిజానికి కోచింగ్ సెంటర్‌ని లేదా కోచింగ్ సెంటర్ లాంటి వాటిని రన్ చేసే మాలాంటి వాళ్ళం కోచింగ్ అక్కర్లేదంటావేంటమ్మా? కోచింగ్ లేకపోతే ఎట్లాగా? మరీ దారుణం అసలు మా పొట్ట కొడతావా? ఏంటి కోచింగ్ లేకపోతే అసలు గురువు లేకపోతే అని అంటారు. కానీ నేనైతే ఏమంటానంటే ఇవాళ 21వ శతాబ్దంలో 2026 ఆగస్టు 15, 14, 13 తారీఖుల్లో చేస్తున్న ఈ షూటింగ్ టైంకి నేను చెప్పేది ఏంటంటే కోచింగ్ అక్కర్లేదు. ఖచ్చితంగా అక్కర్లేదు. కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న జాగ్రత్త తీసుకోవాలి. నేను కోచింగ్ అక్కర్లేదని ఎందుకన్నానంటే 2 రీజన్స్ ఉన్నాయి. నిజంగా ఎవరైనా ఇవాళ కనుక తమ దగ్గర డబ్బులు లేకపోయినా ఐఏఎస్ అవ్వచ్చని చెప్పడం కోసం నా మొదటి పాయింట్. ఎందుకనంటే ఇప్పుడు డబ్బులు లేకపోయినా ఒకప్పుడైతే కనుక మనకి నిజంగానే ఒకప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉందబ్బా, అంటే మా పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ అని అంటారు. ఆ బుక్ కొనాలి అంటే ఖచ్చితంగా ఒకప్పుడు నా దగ్గర ఒక 200, 300, 500 రూపాయల పుస్తకాలు ఉండాలి, అది డబ్బులు ఉండాలి. అది ఇవాళ నెట్లో దొరుకుతుంది. తప్పు ఒప్పు పక్కన పెడదాం, అది ప్రైవసీయా, కాపీ రైట్ ఉందా లేదా, అదేంటి అలా చేస్తా, నేను ఏమన్నా నమ్ముతానంటే ప్రస్తుతం మనం డిజిటల్ డెమోక్రసీలో ఉన్నాం అబ్బా. అసలు డెమోక్రసీ అనేది ఇవాళ డిజిటల్ వల్లే వచ్చింది. ఒకప్పుడు వేదం నేర్చుకోవాలనుకోండి, ఖచ్చితంగా ఒక వేద పండితుడు ఇంకొకటి ఉండాలి. ఇవాళ నిజంగా వేదం నేర్చుకోవాలి అంటే యూట్యూబ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు, వెబ్సైట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు, చాట్ జీపీటీ ద్వారా నేర్చుకోవచ్చు. అంటే వేద మంత్రోచ్చారం గురించి మాట్లాడట్లేదు నేను. వేదంలో ఏముంది ఇలాంటివి తెలుసుకోవాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవాళ మీకు ఏది కావాలన్నా ఒకప్పుడు ఏదైనా ఒక ఏమంటే బడ్జెట్ స్పీచ్ని నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఆ మరునాడు ఆ పుస్తకంగాను లేదా హిందూ పేపర్లో వస్తే తప్ప లేని పరిస్థితి మా టైంలో, అంటే ఒక 30 ఏళ్ల కిందట అనుకోవచ్చు. మరి ఇవాళ ఆవిడ అలా మాట్లాడుతూ ఉండగానే మీకు అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని డబ్బు ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సెల్ ఫోన్ లోపలేమో జియోను ఇంకోటి నెట్వర్క్ ఉంటే సరిపోతుంది. అందుకని కులం, మతం, ప్రాంతం, జెండర్, పెళ్ళయిందా లేదా, డబ్బుందా లేదా అనే దాన్ని లేకుండా ఇవాళ సర్వ సమానత్వం ఎక్కడైనా వస్తుందంటే నా దృష్టిలో డిజిటల్ డెమోక్రసీల వల్ల వస్తుంది. అందుకని ఇవాళ ఇంత ఫ్రీ కంటెంట్ వస్తున్నప్పుడు మళ్ళీ కోచింగ్ అంటావేంటి? అందుకు నేను ఇందాక కోచింగ్ వద్దు అంటే అర్థం, ఎవరైతే ఎఫర్డబుల్ కాదో వాళ్ళు డీలా పడాల్సిన అవసరం లేదన్నది నా ఉద్దేశం. కంగారు పడద్దు, నీకు డబ్బు లేకపోయినా వాడు ఐఏఎస్ అవ్వచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. యాక్చువల్గా నేను ఒకసారి ఒక చిన్న సినిమా స్క్రిప్ట్ రాశాను ఒక అతనికి, సరదాగా షార్ట్ ఫిల్మ్ లాంటిది. డబ్బు లేకుండా బతకడం అలాగా యాక్చువల్గా కాన్సెప్ట్. లాజికల్గా ఆలోచిద్దాం. నాకు 10,000 కావాలి, ఒక్కసారి 10,000 ఇస్తారా? తీసుకున్నాను నేను. 1 మంత్లో ఇచ్చేయాలి అన్నారు ఆవిడ. ఇచ్చేస్తాను. ఈలోగా స్రవంతి గారు ఒక 10,000 ఇస్తారా? దాందే ఉంది గురువు గారు ఇచ్చారు. ఈ 10,000 తీసుకొచ్చి అందులో 5,000 ఈమెకి ఇచ్చి 5,000 నేను వాడుకుంటూ ఇంకో 5,000 ఆమె దగ్గర తీసుకుని ఈ 5,000 ఈమెకి ఇచ్చేసి ఇంకో 10,000 ఈమె దగ్గర తీసుకుని ఈ 5,000 ఇచ్చేసి ఇంకో ఆయన దగ్గర 10,000 తీసుకుని మొత్తం మీద నాకు తెలిసి జీవితంలో ఎప్పటికప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఆన్ టైం కనుక డబ్బులు ఇస్తే అప్పులు పుడుతూనే ఉంటాయి. అప్పులు అప్పారావులాగా లైఫ్లో బతికేసి డబ్బు అక్కర్లేదు యాక్చువల్గా. మార్క్ జుకర్బర్గ్ను స్టీవ్ జాబ్స్ మాట అంటారు యాక్చువల్గా. ఇవి ముఖ్యంగా స్టీవ్ జాబ్స్ చెప్తాడు అన్నమాట. నేను అసలు చేతిలో రూపాయి లేకుండా కొంతకాలం బతికానండి, $1 మాత్రమే. ఈ $1 మాత్రమే బతికిన తర్వాత నాకు ఏమర్థమైందంటే జీవితంలో ఎలాగైనా బతికేయచ్చని. సో అలా నా దగ్గర డబ్బులు లేవని బాధపడుతున్న వాళ్ళు కూడా ఇవాళ ఐఏఎస్ అవ్వడానికి డిజిటల్ డెమోక్రసీ ఉంది, డిజిటల్ కంటెంట్ ఉంది, ఫ్రీ కంటెంట్ ఉందని చెప్పడం నా ఫస్ట్ పాయింట్. 2, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పడం నా ఉద్దేశం. కోచింగ్లని ఢిల్లీ వెళ్ళిపోతాను సార్, ఎక్కడెక్కడో చదివితేనే కానీ అంత అక్కర్లేదు. మరి ఎట్లా ఫ్రీ కంటెంట్ అన్నప్పుడు ఇక్కడ 3 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. జాగ్రత్త నెంబర్ 1, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఫ్రీ కంటెంట్కి వెళ్తున్నారో ఒక వారోత్సవం పెట్టుకోండి. ఒక వారం పాటు ఆల్ ఛానల్స్ చూడండి, యూట్యూబ్, ఆల్ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఆల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, ఆల్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. వారోత్సవం పెట్టుకోండి. జాయిన్ అయ్యారు. ఎక్కడో ఒక చోట ఈవిడ లేదా ఈయన బాగా చెప్తున్నారని, ఈ కంటెంట్ బాగుంది, ఈ కంటెంట్ నాకు నచ్చదని నీకు అనిపిస్తుంది. ఇఫ్ యూఆర్ ఎ సిన్సియర్ స్టూడెంట్, నువ్వు సరదాగా హాయిగా జోవియల్గా వేరే కథ. ఎప్పుడైతే ఈ కంటెంట్ నాకు సూట్ అవుతుందో
ఆ కంటెంట్ దగ్గర మాత్రమే, ఆ ఛానల్ మాత్రమే సబ్స్క్రైబ్ పెట్టుకుని మిగతా అన్సబ్స్క్రైబ్ చేసుకో. అక్కడ మాత్రమే కంటెంట్ తీసుకో. ఇది జాగ్రత్త నెంబర్ 1. అంటే డిజిటలైజేషన్ మీద ఆధారపడుతూ నీ టైంని వేస్ట్ కాకుండా ఫోకస్డ్గా ఒకే ఒక డిజిటల్ గురువుని ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట, సింపుల్ చెప్పాలంటే. ఇంకా రెండవది, ఫిజికల్గా ఎవరో ఒక మెంటార్ని పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏం పుస్తకం చదువుతున్నావు? నేను ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలంటాను నేను. ఇంకొక ఛానల్ వాళ్ళు చదవక్కర్లేదంటారు. ఇంకో ఛానల్ వాళ్ళేమో చదవచ్చు కానీ కొన్నే చదవాలంటారు. ఇంకో ఛానల్ వాళ్ళు తెలుగు మీడియం వేస్ట్ అంటారు. ఇంకో ఛానల్ వాళ్ళు తెలుగు మీడియం బెస్ట్ అంటారు. సో వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి నీ అవసరాల కోసం వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు జనరల్ పబ్లిక్ కోసం చెప్తున్నారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేను, అందరికీ ఉపయోగపడే వాడు చెప్తాను. అందులో ఒక మెంటార్ని పెట్టుకో. ఈ ఒక మెంటార్ తోటి మాత్రమే నువ్వు డిస్కస్ చేయి. సార్ నేను పలానా యూట్యూబ్ ఛానల్ చూడాలక్కర్లేదా? మెంటార్ని అడుగు. సార్ నేను టెస్ట్ సిరీస్ రాయాలక్కర్లేదా? మెంటార్ని అడుగు. అలా మెంటార్ని అడుగుతుండే ప్రయత్నం చేయి. ఇంకా మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, కొన్ని ఏరియాస్కి మాత్రం నీకు దగ్గర కొద్దిగా కోచింగో క్లాసెస్ వింటే బాగుంటుంది. మనకి CSAT అని ఉంటుంది, మ్యాథ్స్ మీద బేస్ అయ్యి కొంత, ఇతరత్ర బేస్ అయ్యి కొంత ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ మీద వాటి మీద బేసే కొంత ఉంది. కాబట్టి నువ్వు BE ఎకనామిక్స్లోంచో వచ్చినప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. కాబట్టి నీకు ఆ బేసిక్స్ కావాలి, కాబట్టి అక్కడ కోచింగ్ తీసుకో. ఎథిక్స్ అనే ఏరియా ఉంది, 4th పేపర్, GS 4th పేపర్, అది కొద్దిగా కష్టం, అందుని తీసుకునే ప్రయత్నం చేయి. సో ఈ ప్రాసెస్లో మనము ఒక మెంటార్ని, ఒక డిజిటల్ మెంటార్ని, గురువుని, అండ్ ఏదైనా కొన్ని స్పెసిఫిక్ క్లాసెస్ని మాత్రమే తీసుకుంటే IAS అయిపోవచ్చు కదా. అందుకని ఇవాళ ఫ్రీ కంటెంట్ని నేనైతే తీసుకోమని అంటాను. అందులో దాని కాపీరైట్, ఎథిక్స్ అనేది కూడా నేను నమ్మను. ఇప్పుడు ఉదాహరణ, నా క్లాసెస్ అన్నీ ఒక టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతున్నాయి అనుకుందాం, ఆల్ క్లాసెస్. ఆ విషయం మాధురి నాకు ఫోన్ చేసి, సార్ మీ క్లాసులు అన్నీ నాకు ఫ్రీగా దొరుకుతున్నాయి సార్, నాకు ఒక టెలిగ్రామ్ ఛానల్లో అని ఆమెంటే నేను చెప్పే మొదటి మాట ఏంటంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అవి తీసుకోమంటాను నేను. ఎందుకనంటే క్లాస్ చెప్పడం నా బాధ్యత తప్ప, ఒకసారి డెమోక్రటిక్ డిజిటలైజేషన్లోకి వచ్చిన తర్వాత నా సినిమాని ఎవరు పైరసీ చేయకండి అని తెలుగు నిర్మాత శోకించినట్టుగా ఫ్యాకల్టీ అనేవాడు శోకించకూడదు. గురువు యొక్క రూపం మారుతున్నప్పుడు రూపానికి తగ్గట్టుగా గురువు మారాలి తప్పించి కానీ నెవర్. సో అందుకని నేనైతే ఏమంటానంటే, డిజిటల్ కంటెంట్ మీద ఆధారపడండి, కండిషన్స్ అప్లై, స్టార్ గుర్తేసి. IAS ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.